ద నెక్స్ట్ మేజర్ చాప్టర్, మేక్ ఆర్ బ్రేక్ ఆఫ్ అమరావతి, గేమ్ చేంజర్ ఈజ్ క్వాంటమ్ వ్యాలీ. క్వాంటమ్ వ్యాలీ లైక్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ కాలిఫోర్నియా, క్వాంటమ్ వ్యాలీ ద బిగ్గెస్ట్, ద సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. ఈవెన్ పిఎం ఐ థింక్ ఆయన సర్ప్రైజ్ అయింది. ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ లేదు. హౌ అమరావతి ఈజ్ ఏబుల్ టు ఆర్కెస్ట్రేట్ విత్ టీసీ అండ్ ఐబిఎం అలైన్మెంట్ అయిపోయి దే హ్యావ్ అనౌన్స్డ్. పిఎం ముందల సీఎం గారు అనౌన్స్ చేశారు మొన్న అమరావతి రీలాంచ్ అయ్యేటప్పుడు, సార్ వీ హ్యావ్ ఎ గుడ్ న్యూస్, వీఆర్ గోయింగ్ టు లాంచ్ క్వాంటమ్ వ్యాలీ, వీ వాంట్ టు డెడికేట్ టు ద నేషన్ త్రూ యూ, ప్రైమ్ మినిస్టర్ షుడ్ అంటే మోదీ, మిస్టర్ మోదీ వాజ్ ఆల్సో లిటిల్ అమ్యూజ్డ్ అండ్ సెడ్, ఓ వెరీ గుడ్, ఐ విల్ కమ్. మాకు కూడా అర్థం కాలే, ఇది మరీ ఇంత వింతగా సీఎం గారు మాట్లాడుతున్నారు, అయిపోతుందా? మొన్న జూన్లో మాట్లాడేది ఏమంటున్నారు, జనవరి చేస్తూ ఉంటున్నారు, మాకు అర్థం కాలే. వితిన్ 24 hours 50 acres is allotted along the seed access road, which is a main grid. Within 24 hours, within 1 month, 8 million square feet model collectors conference లో వాళ్ళు అన్వీల్ చేశారు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఇన్ ద నెక్స్ట్ వితిన్ అనదర్ 1 month they have sanctioned 4,000 crores for the first building. Again within another 30 days they have sanctioned 4,000 square feet to launch the first, a qubit computer is antaru. Maybe pardon me if I am using a wrong language, but that's the first, mega computer which is going to be stored in -310 degrees అది చెప్పారు, which is a miracle. So imagine క్వాంటమ్ వ్యాలీ అనౌన్స్ అవగానే ఎంటైర్ వరల్డ్ మొత్తం ఆల్ కంపెనీస్ స్టార్టెడ్ డ్రీమింగ్. 3,000 కోట్లకి పబ్లిక్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అరౌండ్ 28 కంట్రీస్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు పార్టిసిపేట్. మైక్రోసాఫ్ట్ హ్యాస్ కమ్ వాలంటీర్డ్ సేయింగ్ దట్ మేము క్వాంటమ్ వ్యాలీలో పార్టిసిపేట్ చేస్తాం. అంటే ఏంటి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయిపోయి నెక్స్ట్ సెక్టర్ ఇస్ క్వాంటమ్ వ్యాలీ ఎట్లాగో. అండ్ క్వాంటమ్ వ్యాలీ కాకుండా యూ హ్యావ్ ఆల్, ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్తున్నారు, ఆల్ వేరియస్ అదర్, ఇవన్నీ ఓకే. నెక్స్ట్ ఏంటి, మీకు ఫెసిలిటీస్ ఉన్నాయి, జనం ఉన్నారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, బట్ దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. వాట్ యు నీడ్ ఈజ్ ఎ హెల్త్ అండ్ ఫిట్నెస్. హెల్త్ అండ్ ఫిట్నెస్కి ఏంటి, ఇంటర్నేషనల్ స్పోర్ట్ విలేజ్ ఎంకరేజ్ చేస్తున్నారు. 2,500 ఎకరాల్లో ల్యాండ్ సరిపోవట్లేదని చెప్పి ఇదివరకు ఆల్రెడీ 5,000 ఎకరాలు ఎంతో ఉంది, దట్ ఈజ్ నాట్ ఎనఫ్ అని చెప్పి సెకండ్ ఎక్స్పాన్షన్ 16,000 ఎకరాల్లో 2,500 ఎకరాలు ఈజ్ ఫర్ ద న్యూ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ. సో దాన్ని ప్రమోట్ చేయడం ద్వారా తర్వాత పార్క్స్, ద థీమ్ పార్క్స్, హెరిటేజ్ పార్క్స్, వాక్వేస్, ఇవన్నీ డెవలప్ చేయటం వలన గవర్నమెంట్ ఏం సిగ్నల్ ఇస్తుంది, బీ హెల్దీ, బీ హ్యాపీ, బీ ఫిట్ అనేది. ఒక క్యాపిటల్ క్రియేట్ చేయాలంటే ఒక్క రోడ్డే కాదు ముఖ్యం, ఒక్క బిల్డింగే కాదు ముఖ్యం, ఒక్క రెసిడెన్షియల్ బిల్డింగ్ కాదు, ఇట్స్ ఏ టోటల్ ఆల్ థింగ్స్ టుగెదర్. ఆల్ ద, నేను చెప్పిన ఈ మేజర్ ఫ్యాక్టర్ 9 ఫ్యాక్టర్స్ అన్నీ మీరు మిక్స్ చేసేయండి, మిక్సీలో లాగా అన్నట్టు మీరు అన్నీ కలిపి చూస్తే అప్పుడు అనేది అమరావతి ఈజ్ కంప్లీట్ అనేది అప్పుడు అర్థమవుతుంది. ఇంకొకటి మర్చిపోయి ఇందాక క్వాంటమ్ వ్యాలీ ఎట్లా చెప్పానో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, మొన్న నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఆల్ అలాంగ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్, అసలు ఇంతవరకు జరగలా. మీరు ఇండియాలో ఎక్కడైనా వింతన్నారా, బ్యాంకింగ్ స్ట్రీట్ అంటే ఒక నడుచుకుంటే లేదప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 15 బ్యాంక్స్ ప్రస్తుతానికి. వాట్ ఐ అండర్స్టాండ్, నాకు ఇంటర్నల్గా నాకు తెలిసిందంటే 28 బ్యాంక్స్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గోయింగ్ టు బి. ఇట్స్ కాల్డ్ బ్యాంకింగ్ స్ట్రీట్. మన ఇండియాలో ఇంతవరకు ఇట్లాంటి అద్భుతం ఎక్కడ చూడలా. బట్ అది కళ్ళెదురుగా ఇనాగరేషన్ అయిపోయింది, ఆల్ ద బ్యాంక్స్ ఆర్ స్టార్టింగ్ ద వర్క్. అది జరిగిందనుకోండి, పీపుల్ ఆర్ జస్ట్ టు హ్యావ్ టు సే ఇది చాలా వింత ప్రపంచం అన్నట్టు చూడాల్సిందే. ఇట్లాంటి వింతలు అనేది కొన్ని మాట్లాడుకున్నాం, చాలా వింతలు జరగబోతున్నాయి, చాలా కైండ్ ఆఫ్ వెరీ డేరింగ్ స్టెప్స్ రాబోతున్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత బాటమ్ లైన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను సారీ టు హోల్డ్ యూ, నేను ఒక 3 నిమిషాల్లో చెప్పదలుచుకుంది, కానీ అమరావతి ఎంత గ్రాండ్ అంటే 3 నిమిషాలందు 30 నిమిషాలకు వెళ్ళిపోయినట్టుగా నాకు అనుమానం వస్తుంది. అంటే క్లుప్తంగానే 30 నిమిషాలు పట్టింది చెప్పడానికి. ఏది కళ్ళగనేది కాదు, ఏం జరుగుతుంది గ్రౌండ్లో అని చెప్పడానికే 30 నిమిషాలు పట్టింది క్లుప్తంగా. డీటెయిల్గా చెప్పాలంటే 3 గంటలైనా సరిపోదు. అంటే 3 గంటలైనా సరిపోని వర్క్ జరుగుతుంది అంటే అమరావతిని, నేను దేవుణ్ణి నమ్ముతాను, కానీ డ్రామా లాంగ్వేజ్లో చెప్పాలంటే దేవుడు కూడా దీన్ని రివర్స్ చేయలేరు. అమరావతి అనేది తథ్యం, ఇంకా ఎవ్వరు దీన్ని ఆపలేరు. ఏ గవర్నమెంట్ అని రానండి, ఎవ్వరు దీన్ని ఆపలేరు. కాబట్టి నా అప్డేట్ అయిన తర్వాత ఎనీ తెలుగు పర్సన్ రౌండ్ ద వరల్డ్, ప్రతి తెలుగువాడు ప్రపంచంలో చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా, గర్వంతో నిద్రపోవచ్చు అనేది అనిపిస్తుంది నాకు.
సో, అంటే ఇది చాలా అతిగా మాట్లాడినట్టుంది. నేను ఇంతవరకు ఇంత స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడలేదు. గ్యారంటీగా నేను ఎందుకు వాడుతున్నానంటే, ఈ సంవత్సరం నుంచి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, అందరికి ఏమీ తెలుసుకోవట్లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ అప్డేట్ ఇన్న తర్వాత కనీసం యూ నో ప్రాబబ్లీ హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా దే కెన్ స్లీప్ అనేది అనిపిస్తుంది.